ఏఎస్ఆర్ న్యూస్ ఛానల్ కి స్వాగతం. నేను మీ శ్వేత. రామసముద్రం మండలంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న మండల పరిశీలకులు శ్రీ తట్టి శ్రీనివాసులు రెడ్డి గారు. మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలం మాలేనత్తం పంచాయతీ కొండూరులో మండల పరిశీలకులు తట్టి శ్రీనివాసులు రెడ్డి గారు, ఎంపీపీ రమణారెడ్డి గారు, కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేసీపల్లి సర్పంచ్ శ్రీనివాసులు రెడ్డి, తిమ్మయ్య, బీసీసీఎల్ అధ్యక్షులు రెడ్డి వీరేగౌడ్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మాధవరెడ్డి, యూత్ అధ్యక్షులు బాలాజీ, సీనియర్ నాయకులు ఇర్ఫాన్ ఖాన్ గారు, మదనపల్లి రూరల్ వైఎస్ఆర్టీయూసీ అధ్యక్షులు ఎన్ సాంబశివారెడ్డి, జిల్లా సోషల్ మీడియా సెక్రటరీ ఆవుల సోమశేఖర్ రెడ్డి, మల్లెల సుబ్రహ్మణ్యం రెడ్డి మరియు పార్టీ గ్రామ కార్యకర్తలు ప్రవీణ్ కుమార్ రెడ్డి, నాగభూషణారెడ్డి, అశోక్ వెంకిరెడ్డి, వెంకటరమణారెడ్డి, గంగిరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, రవికుమార్ రెడ్డి, శ్రీనివాసులు రాజు, రామచంద్ర రాజు, ఎన్ వెంకటరమణారెడ్డి అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. 12 గంటలకి రామసముద్రం మండలం రాగిమాకులపల్లి పంచాయతీలో మండల పరిశీలకులు తట్టి శ్రీనివాసులు రెడ్డి గారు, అధ్యక్షులు కేశవరెడ్డి గారు, ఎంపీపీ రమణారెడ్డి గారు, సర్పంచ్ సుభాష్ చంద్ర ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ స్టేట్ సెక్రటరీ గెవన్న, ఎంపీటీసీ నారాయణ, రాధాకృష్ణారెడ్డి, తిమ్మయ్య, బీసీసీఎల్ అధ్యక్షులు రెడ్డి వీరేగౌడ్, యూత్ అధ్యక్షులు బాలాజీ, సీనియర్ నాయకులు ఇర్ఫాన్ ఖాన్ గారు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మాధవరెడ్డి, మదనపల్లి రూరల్ వైఎస్ఆర్టీయూసీ అధ్యక్షులు ఎన్ సాంబశివారెడ్డి, జిల్లా సోషల్ మీడియా సెక్రటరీ ఆవుల సోమశేఖర్ రెడ్డి, మల్లెల సుబ్రహ్మణ్యం రెడ్డి మరియు పార్టీ గ్రామ కార్యకర్తలు సోమశేఖర్ రెడ్డి, రాకేష్, చౌడప్ప, నల్లప్పారెడ్డి, సురేంద్రారెడ్డి, ఆనందరెడ్డి, సుంద్ర, వెంకటరెడ్డి, శ్రీనివాసులు అభిమానులు పాల్గొన్నారు. స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదే మాలేనత్తం గ్రామ పంచాయతీ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ, వీటికి వచ్చేసిన గ్రామ కమిటీ ఉద్దేశం ఏమంటే, గ్రామ కమిటీ వేసే దానివల్ల ప్రజలకు కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి. దానివల్ల ఉపయోగం ఏంటంటే ఇన్సూరెన్స్ కలుగుతుంది. ఒక ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో ఒక కుటుంబానికి ఒకటే ఎలిజిబుల్, 2 వేసేకి లేదు, కుటుంబంలో ఒకటే వేసుకోవాలి. అనేక జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ అనేక కార్యక్రమాలన్నీ కూడా తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని నాకు అవకాశం ఇచ్చిన కమిటీలు ఎందుకు జగనన్న ముందు కార్యదర్శులు నాయకులు కొట్టుకోలేదు. అప్పుడు ఏం పెడితే ఈయన రామసముద్రం మండలం ప్రజలందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మన మాలేనత్తం పంచాయతీకి వచ్చిన ప్రజలందరికీ కూడా ఫస్ట్ నా ధన్యవాదాలు. ఈరోజు ఈ పంచాయతీల్లో గ్రామ సభని ఎందుకు పెడుతున్నామంటే, మన ప్రజలకు అందరికీ కూడా ఇంతకుముందు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమి వర్క్ జరగలేదు. ఎందుకంటే ఇంతకుముందు వాలంటీర్లు పెట్టి, వాలంటీర్ల ద్వారా చాలా మన కార్యకర్తలంతా కూడా చాలా ఇబ్బంది పడారు. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు మన గవర్నమెంట్లో గుర్తించలేదని ప్రతి ఒక్క కార్యకర్తని గుర్తించాలని గ్రామ సభ పెట్టి, ఆ గ్రామంలోనే పల్లికి పోయి మన పార్టీకి పనిచేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అందరినీ కలుపుకొని ఆ పంచాయతీలో పోయి అక్కడే కూర్చొని ఏమి సమస్యలు ఉన్నాయో అన్నీ చూసి, ఆ గ్రామంలో 90 మంది దాకా ఒక ఫర్మ్గా ఏర్పడిచి వాళ్ళందరినీ కూడా మన రాబోయే ఎలక్షన్ తర్వాత, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఈ కమిటీ ద్వారానే ఏమి కావాలన్నా కూడా చేసుకునేదానికి. అంటే గ్రామంలో ఉండే 90 మందే కాదు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈరోజు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరినీ గుర్తించాలని ఈ గ్రామ కమిటీలు పెట్టి, గ్రామ కమిటీల ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేయాలని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు. అందుకోసమే ఇప్పుడు మనము ఈ గ్రామంకి వచ్చిన తర్వాత ఇంతమంది ప్రజలు వచ్చారంటే పార్టీ మీద ఎంత అభిమానం ఉండదు అనేది నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది మనము పాలకపక్షంలో లేము, ప్రతిపక్షంలో ఉన్నాము. ప్రతిపక్షంలో కూడా ఇంత పార్టీకి పట్టుగా ఉండాలి అంటే మన వైఎస్ఆర్ పార్టీ ఎంత బలపరిచిందో తెలుస్తూ ఉంది. దీనికి మన రామసముద్రం మండలంలోనే ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ పార్టీ అంటే కంచుకోట. ఇలాంటి కంచుకోటకు ఇంకా మంచి మెజార్టీ తెప్పించుకోవాలని మన జగన్మోహన్ రెడ్డి గారు మన పంచాయతీ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా ఏరే వాళ్ళు పెద్ద మనుషులుగా పెట్టడం లేదు. ఆ పంచాయతీలో ఉండే వాళ్ళే ఏరే వాళ్ళు రారు. మీ పంచాయతీకి మండలం లీడర్ రారు, నియోజకవర్గం లీడర్ రారు. ఇప్పుడు ఆ పంచాయతీలో ఉండేవాళ్ళు మీరే కూర్చొని
ఈ కమిటీలో నెంబర్లు మీరు ఎవరు వేసుకోవాలా, ఎవరు చైర్మన్గా పెట్టుకోవాలా, ఎవరు అధ్యక్షునిగా పెట్టుకోవాలా, ఉపాధ్యక్షునిగా ఎవరిని పెట్టుకోవాలా అని చెప్పి మీరే నిర్ణయించుకొని మీరు ఒక కమిటీని నాకు ఇస్తే మన పార్టీకి పంపించి ఆ పార్టీలో ప్రతి ఒక్కరికి కూడా గుర్తించి వాళ్ళకు ఐడెంటిటీ కార్డులు ఇచ్చి రాబోయే ఎలక్షన్ తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ కార్డులు ఉంటేనే పల్లెల్లోకి పోతే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ద్వారా పని చేస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిండేది ఏమి, ఈ కార్డు ఉంటే ఆ కార్డు ఉండే వాళ్ళు ఎవరినైనా కానీ మన పార్టీకి పనిచేసిన వాళ్ళని పిలుచుకొని చేపిస్తారు. ఎందుకంటే ఈ రోజు నుండి కూడా నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేంత వరకు కూడా పోరాడాల్సింది కార్డు ఉండే వాళ్ళే. ఆ కార్డు ఉంటేనే వాళ్ళకి తెలుస్తుంది వీళ్ళు పార్టీకి పనిచేశారా లేదా. చేయని వాళ్ళందరినీ పిలుచుకొని అన్ని వర్కులు చేపించి ఇంతకుముందు మనమంతా ఇబ్బంది పడాం. ఆ ఇబ్బంది రాకూడదనే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి గ్రామ సభల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకునేదానికి పెట్టాం. ఇప్పుడు ఈ పంచాయతీ ద్వారా ఎత్తుకుంటే ఇప్పుడు 90 మందిలో కూడా ఎవరు కూడా ఎక్కడా కూడా మీరు ఆలోచించకుండా ముందుకు పోయి మీరు ఎక్కడెక్కడ మన పంచాయతీలో ఇబ్బందులు ఉంటాయో వాళ్ళందరినీ కూడా కలుపుకొని ముందుకు పోవాలి. ఇప్పుడు ఈ పంచాయతీలో ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు పాలకపక్షంలో ఉండేవాళ్ళని చూస్తున్నాం. పాలపక్షంలో ఉండే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, మన వాళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడ ఏమేమి ఇబ్బంది ఉన్నాయో వాళ్ళ మీద కేసులు పెట్టేది, వాళ్ళ మీద పంచాయతీలు పెట్టేది అన్నీ జరుగుతున్నాయి. అవన్నీ జరగకుండా ఉండాలంటే మనమంతా ఒక ఐకమత్యంగా ఉండే ఇప్పుడు ఈ 90 మందికి ఒక గ్రూప్ పెడతారు. ఆ గ్రూప్లో ఎక్కడైనా ఏమైనా ఈ పంచాయతీలో ఏమైనా జరిగిందంటే ఇక్కడ జరిగిన అన్యాయాన్ని ఆ గ్రూప్లో పెడితే ఈ 90 మంది కాకన్నా వీళ్ళకు 90 మందికి సపోర్ట్ ఎవరు ఉండారో అందరూ కూర్చొని పోయి ఒక మనము ఎక్కడన్నా ఇష్యూ జరిగింది ఇంతమంది నిలబడితే ఎవరు కూడా ఏం చేసుకోలేరు. ఇంకా సపోర్ట్ కావాలంటే మన రామసముద్రం మండలంలో 19 పంచాయతీలు ఉన్నాయి. ఈ 19 పంచాయతీలకు కూడా కలిపి ఒక గ్రూప్ పెడతాం. వాళ్ళని కూడా పిలుచుకోవచ్చు. ఎందుకంటే ఒక 1000 మంది 200 మంది మినిమం పోయారనుకో ప్రతిపక్షంలో ఉండే వాళ్ళని చూస్తానే పాలపక్షం వాళ్ళు భయపడతారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే గుర్తించారు. గుర్తించి రేపు మనకు ఇక్కడే ఒక చిన్న ఇష్యూ జరిగిందనుకో ఆ ఇష్యూని ఎవరు చూసేవాళ్ళు ఎవరెవరో ఎక్కడెక్కడ ఉంటారు, వాళ్ళ పనుల మీద వాళ్ళు ఉంటారు. ఈ గ్రూప్లో పెడతానే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అందరూ ఒక్కసారి వాళ్ళ ప్రాబ్లం అంతా క్లియర్ చేసుకోవచ్చు. దానికే ఈ గ్రూపులన్నీ ఏర్పడుతున్నాం. ఈ గ్రూపులన్నీ ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇది జగన్మోహన్ రెడ్డి వరకు చేరేంత వరకు పోతాయి. ఇవి ఎక్కడెక్కడ ఏమేమి జరిగేటివి కూడా నియోజకవర్గం పోతాయి, జిల్లాకు పోతాయి, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆఫీస్ వరకు పోతాయి. ఇది ప్రతి విషయము జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తుంది. ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ గుర్తించి పార్టీ మన వాళ్ళకందరికీ సపోర్ట్గా ఉంటుంది. ఇప్పుడు మన పంచాయతీలో ఉండేవాళ్ళు ఎవరన్నా ఉంటే దీని గురించి ఏమైనా చెప్తారా? మాట్లాడుకుంటే చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మామూల పల్లెలోనే విషయాలు జరుగుతూ ఉండేది. ఆ పల్లెల్లో పార్టీ కోసం గుర్తించే వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి పిలుచుకురామన్నారు. ఇప్పుడు ఏడో రామసముద్రంలో కూర్చొని మదనపల్లిలో కూర్చొని మాట్లాడడం లేదు. మీ పంచాయతీలకు వచ్చి మీ పంచాయతీలోనే మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఉండే వాళ్ళందరినీ కూడా గుర్తించాలని పార్టీ. ఏమన్నా ఉంటే చెప్తారా? ఏం లేవు కదా మన పంచాయతీలో. ఓకే, ఎందుకంటే కొన్ని పంచాయతీలు తిరుగుతూ ఉంటే పంచాయతీలో ఇష్యూ తెలుస్తూ ఉంది. కాబట్టి గారు మన పంచాయతీని ఎంతో అభివృద్ధిగా తీసుకెళ్ళడానికి ఇంతమంది జనాలు చూసినానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. సెలవు తీసుకుంటున్నాను. ఏం మాట్లాడినా సమస్య వస్తాయో రావో ఏమన్నా పథకాలు వస్తాయో రావో అని చెప్పి అదైన పడద్దండి ఎవరు కూడా. ఈరోజు ఇండ్లు లిస్టు పోయినట్టులో ప్రతి ఒక్కటి వస్తాయి, ఎలిజిబుల్ ఉండేటివన్నీ వస్తాయి. వచ్చిన వాళ్ళు వీళ్ళేం డిలేట్ చేసేది ఉండదు, బిల్లులు కానీ కన్నా చేసేది ఏముండదు. ప్రతి ఒక్కరికి కూడా బిల్లులు అవుతాయి. అందరూ ధైర్యంగా పనిచేసి మనం కష్టపడి పార్టీని ముందుకు తీసుకోవాలి. బాగా తాగు అదే బాగా తాగు విషయం తినేది
పంచాయతీ ప్రజలకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గ్రామ సర్పంచ్ సుభోష్కు, అట్లే మా ఎంపీటీసీకి, ఈ కార్యక్రమానికి అబ్జర్వర్గా ఇచ్చేసిన తట్టి శ్రీనివాసరెడ్డి అన్న గారికి, మండల కన్వీనర్ కేశవరెడ్డి గారికి, అట్లా మల్లెల సుబ్రహ్మణ్యం రెడ్డి గారికి, ఈ మదనపల్లి నుంచి ఇచ్చేసిన నాయకులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామ కమిటీలు గ్రామ సభ ద్వారా ఏర్పాటు చేయడం. గ్రామ కమిటీలో చైర్మన్ కూడా మీ అందరి సమక్షంలోనే ఎన్నుకుంటారు. ఎందుకంటే ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి. అందరి సమక్షంలో ఎన్నుకుంటే ఈ ప్రాధాన్యత గురించి, ఈ కమిటీ గురించి తదుపరి మన మండల కన్వీనర్ కేశవరెడ్డి గారు వివరిస్తారు. నాగమాకలపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన మదనపల్లి నుంచి ఇచ్చేసినటువంటి డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే గ్రామ సర్పంచ్ సుభోష్ గారికి, ఈ గ్రామ ఎంపీటీసీ నారాయణకి, అలాగే మన బీసీ నాయకులు తిమ్మయ్య గారికి, అలా బీసీ మండల కన్వీనర్ అయినటువంటి మన స్వామి గారికి, అలాగే మా ఎంపీటీసీ రాధాకృష్ణ గారికి, మా బీసీ యువజన విభాగం అధ్యక్షుడు బాలాజీ గారికి, ముఖ్యంగా మదనపల్లి నుంచి చేసినటువంటి మన ఇర్ఫానన్న గారికి, సుబ్రహ్మణ్యం రెడ్డికి, అలాగే ఈ గ్రామస్తులైనటువంటి మన దాదాపుగా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మన నారాయణ ఆ రోజుల్లోనే సింగిల్ విండో డైరెక్టర్గా ఇక్కడ ఎన్నికయ్యి, ఇప్పుడు ఎవరైనా ఉంటారో ఆ రోజు పార్టీ లేని సమయంలోనే కూడా నారాయణ కూడా అప్పట్లో సింగిల్ విండో డైరెక్టర్గా గెలిచి మా విజయానికి కూడా అప్పుడు తోడ్పడినారు. అలాగే ఈ గ్రామస్తులైన మన సోమికి, సుదర్శనకి అందరికీ కూడా పేరు పేరున, చంద్రాకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇక్కడ రావడం ఈరోజు ఏమిటంటే మన వైఎస్ఆర్సీపీ బలోపేతం కోసం మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇక్కడ ఒక కమిటీ నిర్మాణం కోసం ఇక్కడ రావడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఆ కమిటీ నిర్మాణం అంటే ఏదో గుడ్డిగా కూర్చొని రాసి పంపేయడం కాకుండా గ్రామ సమక్షంలో, అందరి సమక్షంలో, అందరికి అంగీకారంతో ఈ కమిటీని మీరు నిర్ణయించి మాకందరికీ కూడా, పార్టీకి అందరికీ కూడా మీరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు నేమ్ రెడ్డి కమిటీ చేస్తూ ఉంటుంది. 90 ఒక పంచాయతీకు 19 పంచాయతీకి ఎందుకు వచ్చామంటే మన రచ్చబండ కార్యక్రమం ద్వారా రామసముద్రం మండలంలో రాగిమాకలపల్లికి వచ్చి ఈరోజు మీ ముందరే కూర్చొని ఈరోజు మనకు కమిటీలు ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ కమిటీ ఎందుకు ఎన్నుకున్నామంటే ప్రతి పంచాయతీలోన మన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించిన తర్వాత మన పంచాయతీలకు వచ్చి ఏమన్నా కూడా పంచాయతీలను కూర్చొని అందరితో మాట్లాడి మిమ్మల్ని అందరినీ ఒప్పించి ఒక కమిటీగా ఎన్నుకొని ఈ కమిటీ ద్వారా రాబోయే ఎలక్షన్లో మన గవర్నమెంట్ తెచ్చుకొని మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కమిటీ ద్వారా అన్ని పనులు చేసుకోవాలని మన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. దానికే ఈరోజు రాగిమాగలపల్లి పంచాయతీకి వచ్చాము. ఇప్పుడు మనం రామసముద్రం మండలంలో కూర్చోలేదు, మదనపల్లిలో కూర్చొని పేర్లు రాయలేదు. ఇక్కడ రాగిమాగలపల్లి పంచాయతీలోనే కూర్చొని మీ ద్వారానే మీరు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళని పెట్టుకొని మన పంచాయతీని ఎంతో అభివృద్ధిగా తీసుకెళ్ళడానికి రాగిమాగలపల్లి పంచాయతీకి వచ్చాము. ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ కమిటీ సభ్యులందరూ కూడా మన పార్టీలో ఎవరెవరు పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పిలుచుకొని మన పంచాయతీలో వాళ్ళ కమిటీలు వేసుకొని వాళ్ళ ద్వారా మన పంచాయతీలో ఉండే వాళ్ళందరూ కూడా పార్టీకి పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి ఈరోజు మన పంచాయతీకి
ఏమేమి పని కావాలా, నెక్స్ట్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాలువల రోడ్ల పంచాయతీల, ఇప్పుడు మనం వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరు కూడా దీన్ని నిర్ణయించరు. ఈ గ్రామ సభలో కూర్చొని కమిటీని ఎంతమంది ఎన్నుకున్నామో వాళ్ళందరినీ కూడా మనం పంచాయతీలు ఎన్నుకున్న తర్వాత వాళ్ళ ద్వారానే కాబోయే పనులన్నీ కూడా వాళ్ళ ద్వారా చేసుకుంటూ మన పంచాయతీని ముందుకు తీసుకెళ్తామని ఈరోజు చెప్తున్నాం. ఇప్పుడు మన పంచాయతీకి వచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. ఏమైనా ఉంటారా వాళ్ళు